కోడిగుడ్డుతో ఎప్పుడు తినేదేనా బోర్ కదండి అనుకునేవాళ్ళు ఇలా కోడిగుడ్డు పచ్చడి ట్రై చేయండి. రుచి చాలా బాగుంటుంది. అలాగే చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ. కోడిగుడ్డు పులుసు అన్ని రకాలు చేసుంటారు, అలా కాదు, ఇది ట్రై చేసి చూడండి. ఒక కళాయి తీసుకోండి, కొద్దిగా నూనె, ఎక్కువ కూడా కాదు, వేసి 1 స్పూను ధనియాలు వేయండి. ఇప్పుడు మనం తయారు చేసేది పచ్చడి కోసం కాబట్టి ఇవి మనం వాడుకోవాలి. ఆ తర్వాత 1 స్పూను జీలకర్ర వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా ఆవాలు, ఎక్కువ అవసరం లేదు మనకి, ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఆవాలు. ఇది చిన్న పిల్లలైనా కానీ ఈజీగా తయారు చేసుకోవచ్చండి. అంటే వంట రాని వాళ్ళైనా కానీ చాలా ఈజీగా కొత్తగా చేసుకోవచ్చు. ఎవరైనా రిలేటివ్స్ వచ్చారనుకోండి, వాళ్ళకైనా కానీ మనం చాలా కొత్తగా చేసి పెట్టచ్చు అనమాట, బాగుంటుంది. ఇప్పుడు ఎండుమిర్చి నేను ఒక 10-12 వరకు తీసుకున్నాను. కారం ఉన్న పచ్చిమిర్చి అనుకోండి, ఎండుమిర్చి చూసి తీసుకోండి మీరు. వెల్లుల్లిపాయలు, పైన ఉన్న పొట్టు ఏమి తినవసరం లేదండి. వెల్లుల్లిపాయలు ఒక 5 వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు వెల్లుల్లిపాయలు మనకి. కొంచెమే నూనె అండి, ఎక్కువ నూనె వేయనవసరం లేదు. ఇప్పుడు ఆ కొద్దిగా నూనెలోనే మనము దోరగా మంచి రంగు వచ్చేలాగా వేపుకోవాలి. కానీ ఎండుమిర్చి చాలా తొందరగా మాడిపోతాయి, మీరు అది గమనించుకోవాలి. ఎందుకంటే ఎండుమిర్చి మాడితే మాత్రం మనకి పచ్చడి అనేది టేస్ట్ రాదు. అంటే ఈ పచ్చడనే కాదండి, ఎండుమిర్చి మాడితే ఏ పచ్చడి టేస్ట్ రాదు. అందుకని గుర్తుపెట్టుకోండి, సిమ్లో పెట్టి దోరగా వేపుకోండి. ఆ తర్వాత మనం వేసుకోవాల్సింది ఒక ఉల్లిపాయ, పెద్దుల్లిపాయ కానండి. పెద్దుల్లిపాయల్లో చిన్న సాంబార్ ఉల్లిపాయలు వస్తున్నాయి చూసారా, అవి తీసుకుంటే ఒక 4 పాయలు తీసుకోండి, 4-5 పాయలు. లేదు పెద్దుల్లిపాయ ఉంది అనుకోండి, 1 పాయ తీసుకోండి సరిపోతుంది. చిన్న ముక్కలు కట్ చేసుకోండి, సాధ్యమైనంత వరకు చిన్న ముక్కలే కట్ చేయండి. ఇప్పుడు అవి కూడా ఇందులో వేసి దోరగా వేపుకోండి. మంచి రంగు వచ్చేలాగా సిమ్లో పెట్టండి. టైం ఎక్కువ పట్టినా పర్వాలేదు కానీ రుచి బాగుండాలి. అందుకని సిమ్లో పెట్టి మంచి రంగు వచ్చేంత వరకు దోరగా వేపుకోండి. మనకి దోరగా వేగుతుంది అనుకున్నప్పుడు కొద్దిగా పసుపు వేసుకోండి. పసుపు వేసి మళ్ళీ దోరగా వేపండి. ఎప్పుడు గుడ్డుతో తినడమేనా అబ్బా మమ్మీ, అబ్బా బోరు అది అంటూ ఉంటారు పిల్లలు. చూసారా ఎప్పుడైనా? ఎవరింట్లోనైనా, మీ ఇంట్లోనే అని ఉండొచ్చు నాకు తెలిసి. అలా అన్నప్పుడు చాలా కొత్తగా స్కూల్ నుంచి వచ్చేసరికి ఈ విధంగా చేసి పెట్టండి. నిజంగా షాక్ అవుతారన్నమాట. షాక్ అవ్వడం కాదండి, ఖచ్చితంగా మీకు థ్యాంక్స్ చెప్తారు. వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చెప్తారు, మా మమ్మీ ఈరోజు బెస్ట్ చేసింది అని. అంత బాగుంటుంది. ఈలోపు అవి మనకి చల్లారి పెట్టుకోవాలి. దోరగా వేగినాయి కాబట్టి పక్కన పెట్టుకున్నాం. చల్లారేలోపు అదే కళాయిలో 1 చెంబు నీళ్ళు వరకు పోసుకోండి. 1 చెంబు నీళ్ళు అంటే 2 గ్లాసుల వరకు నీళ్ళు పోసుకోండి, పెద్ద గ్లాస్తో పోసుకొని ఆ నీళ్ళు మనకి కెరలాలి. కెరలేలోపు నేను 2 గుడ్లు తీసుకున్నాను. ఆ 2 గుడ్లు పగలగొట్టి ఒక గిన్నెలో వేసుకొని నీళ్ళు బాగా కెరిలిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని నేను 2 తీసుకున్నాను, మీ ఇష్టం, మీరు ఎన్నైనా తీసుకోవచ్చు గుడ్లు. అందులో వేసేసేయండి. ఆ వేడి నీళ్ళల్లో, మరుగుతున్న నీళ్ళల్లో గుడ్లు వేసేసేయండి కొట్టి. ఇప్పుడు హైలో పెట్టండి. హైలో పెట్టి ఒక 10 నిమిషాల వరకు బాగా ఉడకనివ్వండి. ఎందుకంటే ఆ లోపల మనకి పచ్చసొన చూసారా, ఆ పచ్చసొన కూడా ఉడకాలి. కొంచెం టైం పడుతుంది అది ఉడకడం కోసం. అందుకని హైలో పెట్టుకోండి. హైలో పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టుకోవచ్చు. ఒక 10 నిమిషాల వరకు అలా ఉడకనివ్వండి. ఎందుకంటే బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు రాదండి ఇది మనం ఉడికించుకోవడం వలన. అది ఎందుకు ఉడికిస్తామో కూడా నేను చెప్తాను. ఈ లోపు మనకి ఇవి చల్లారిపోయినాయి. నేను మిక్సీ పట్టుకోవడం కోసం జారు తీసుకొని నీళ్లు పోయకుండా, ఒక్క చుక్క కూడా నీళ్లు పోయకుండా మిక్సీ పట్టుకొని రావాలి. ఏవి? ఎండుమిర్చి, ఉల్లిపాయలు అవి వేపుకున్నాం కదా, అవి ఇలా కచ్చాబచ్చాగా అయితే సరిపోతుంది, మెత్తగా అస్సలు అవ్వకూడదు. ఇప్పుడు మనకి అది ఉడికిపోయింది 10 నిమిషాలు. ఎందుకంటే అండి పచ్చి వాసన అన్నది అస్సలు ఉండదు అనమాట. ఆ తర్వాత తినని పిల్లలైనా కానీ చాలా ఈజీగా తింటారు. లోపల పచ్చసొన అన్నది చాలామంది తినరు, ఏంటి అది రకమైన వాసన వస్తుందని. మనం కూడా పెద్దవాళ్ళం కూడా తినము, ఒక్కొక్కసారి ఇష్టపడం. అలాంటి వాళ్ళు కూడా ఇలా అయితే అసలు వాసన అన్నదే ఉండదు, స్మెల్ అన్నది అస్సలు రాదనమాట ఇలా చేసుకోవడం వలన. ఆ తర్వాత మనకి కూర కూడా పాడైపోదు, కొద్దిగా ఉంటుంది. ఎండాకాలం అయినా కానీ పొద్దున వండేమనుకోండి, రాత్రి వరకు అయినా కానీ ఉంటుందన్నమాట. సమ్మర్లో కూడా ఒక్కోసారి సమ్మర్లో కర్రీస్ అనేవి ఉండవు మనకి. ఇప్పుడు ఇది చల్లార అవసరం లేదండి, మనకేమి ఈ ఎగ్ అన్న చల్లార అవసరం లేదు. చిన్న చిన్న పీసెస్ లాగా గరిటెతోనే స్పూన్తోనే అంటేనే అయిపోతాయి అన్నమాట. చాలా ఈజీగా మనకి ముక్కలు అయిపోతాయి. మీకు ఏ షేప్ కావాలన్నా ఆ ముక్కలు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ అదే కళాయి పెట్టుకోండి. కళాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఈ
మనకి ఈ గుడ్డు పచ్చడికి నూనె అనేది చాలా తక్కువ పడుతుందన్నమాట. కొద్దిగా నూనె వేసుకొని మనం మిక్సీ పట్టుకున్నాం చూసారా, అదంతా ఇందులో వేసేసేయండి. వేసి లైట్గా యాపడమే. ఆల్రెడీ ఇవన్నీ మనం వేపుకున్నవే కాబట్టి ఊరికే జస్ట్ ఆ నూనెలో కలపండి. కలిపేసి మనం గుడ్లు తయారు చేసి ముక్కలు పెట్టుకున్నాం కదా, అవి ఇందులో వేసేసేయండి. వేసేసి ఇప్పుడు బాగా కలపండి. ఎందుకంటే గుడ్లు కొద్దిగా నూనెలో వేగాలి మనకి. చిన్న చిన్న ముక్కలు అన్నది కొద్దిగా నూనెలో వేగాలన్నమాట. ఇలా అయితే మన కూర కూడా ఎక్కువ వస్తుందండి. కూర ఎక్కువే రావడమే కాకుండా పిల్లలకి నువ్వు ఇంత ముక్క తిన్నావు, నేను ఇంత ముక్క తిన్నాను, ఆ ఇబ్బంది కూడా మనకు ఉండదు. ఆ టార్చర్ మనకుండదు ఫస్ట్. ఇప్పుడు నేను ఉప్పు వేస్తున్నానండి. ఇప్పుడు వరకు ఉప్పు వేయలేదు, చూసారు కదా. సరిపడా ఉప్పు వేసుకోండి, కొద్దిగా పసుపు వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం మసాలా పొడి ఖచ్చితంగా వాడాల్సిందే. ఈ గుడ్డు పచ్చడికి మసాలా పొడి వాడకపోతే టేస్ట్ అన్నది చాలా వరకు మనకి 80% టేస్ట్ మసాలా పొడి మాత్రం మనకు తీసుకొని వస్తుంది. ఖచ్చితంగా వేయండి. మసాలా పొడి అంటే అన్నీ కలిస్తే చూసారా, గసగసాలు, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క ఇవన్నీ కలిపి మన ఇంట్లో పట్టుకుంటాం కదా, ఆ పొడి వేసుకోండి. 1 స్పూన్ పొడి వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని ఒక 5 నిమిషాల వరకు అలాగా మగ్గనివ్వండి. స్మెల్ అయితే అద్దరిపోద్దండి, చాలా బాగుంటుంది. ముందు మనమే తినేస్తామా అనిపిస్తుంది, అంత బాగుంటుంది. స్మెల్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.